హాయ్ అండి, నేను ఇప్పుడు పెసర పునుగులు కూర వండుతున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేపుకుంటున్నాను. ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఫస్ట్ పెట్టుకుని చిన్న మంటలో పెట్టుకుని సిమ్ చేసుకుని మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. కరివేపాకు వేసుకోవచ్చు. ఇందులో పులుసు కాబట్టి పెసర పునుగులు పులుసు అండి ఇది కాబట్టి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లాస్ట్లో. ఇందులో కొంచెం ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. ఇప్పుడు మంట పెద్దగా పెట్టుకోవచ్చు. ఇందాక దాకా స్విమ్లో మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, మంట పెద్దగా పెట్టుకోవచ్చండి. ఇవ్వండి వాటర్ ఈ పెసర పునుగులు మునిగేంత వరకు వేసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ పులుసు వేస్తాం కదా, పులుసు వేసినప్పుడు చిక్కగా వేయాలండి. అది కూడా కొంచెం ఈ వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత వేసుకోవాలి. ఫస్టే వేసుకోకూడదు, ఎందుకంటే ఉల్లిపాయలు అవి ఉడకాలి కదా. ఉడికిన తర్వాత పెసర పునుగులు వేసుకోవాలి, లేకపోతే విడిపోతాయండి పునుగులు. సరే, మూత పెట్టుకుని కాసేపు ఉడకబెట్టుకుందాం. ఇవ్వండి నీళ్ళు కొంచెం ఎగిరినాయి కదా, ఇలా ఉడుకుతుండగా పునుగులు వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి విడకుండా ఉంటాయి ఇలా వేసుకుంటే. ఇందులో ఉంటే ఒక టమాటా కూడా వేసుకోవచ్చండి. బెండకాయలు కూడా వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. నేను సింపుల్గా చెప్పాలి కాబట్టి ఇంకా ఇలా వండేస్తున్నాను. అప్పటికప్పుడు ఏ కూర లేనప్పుడు ఇలా వండుకోవడానికి బాగుంటుందండి. నైట్ టైం అది వండుకోవడానికి కూరగాయలు లేనప్పుడు అది ఇలా వండుకుని తింటే చాలా బాగుంటుందండి కూర. కొంచెం ఎగిరాక ఇంకా చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నది. కొంచెం చింతపండు పులుసు చిక్కగా పిసుకుని వేసుకోవాలండి. మరీ పలచగా ఉంటే బాగోదు. పులుసులు కదా అని పలచగా పెట్టుకుంటే బాగోవండి, కొంచెం దగ్గరికే ఉండాలి. అలాగని మరీ ఎగురులా కూడా ఉండకూడదు. చింతపండు పులుసు వేసేస్తున్నాను నేను. పులుసు వేస్తున్నానండి. మనం ఫస్ట్ వాటర్లో వేసుకున్నప్పుడే పునుగులు కొంచెం వాటర్ పీల్చుకున్నాయండి. ఇప్పుడు ఈ పులుసు వేసాం కదా, ఇంకా మొత్తానికి పీల్చుకుని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని కొంచెం మంట మీద స్మాల్గా కొంచెం పెట్టుకుని మంట అది ఉడికిన తర్వాత పైకి నూనె వస్తుంది కదండి, అప్పుడు దించేసుకుంటే సరిపోద్ది. ఇంకా మూత పెట్టనవసరం లేదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కదా, పునుకులవి ఉడికిపోయినాయి కాబట్టి మూత పెడితే మళ్ళీ ఆవిరి పడిపోయి పలచనైపోద్ది. కూర దగ్గరికి అయిపోయిందండి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, రెడీ అయిపోయింది పెసర పునుగుల పులుసు ఇదే. ఇంకా కూర అంటే పులుసులా ఉండదండి, ఇలాగే ఉంటుంది. ఆనియన్స్ ఉంటేనే కూర కలుపుకోవడానికి కూడా ఉంటుంది. పునుగులు కూడా చాలా బాగా ఉడికినాయి. ఇంకా మెత్తగా ఉడకబెడితే మొత్తం విడిపోతాయి. ఇంకా చాలు. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి.
ఉమ్.